నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరుగుమందు అనేది అసలు నిజంగా ఉందా? ఇది ఫుడ్‌లో పెడతారు. వాళ్ళు వామిటింగ్ చేసుకుంటారు. దాని తర్వాత విరుగుడు ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు మరుగుమందు అంటే ఏంటి? మరుగుమందు. హ్మ్. ఇది చాలామందికి అర్థం కాని విషయం. చాలామంది డ్రగ్స్‌నే మరుగుమందుగా అమ్మేటువంటి సంఘటనలున్నాయి. హ్మ్. నల్లమందు, మరుగుమందు అని డ్రగ్స్. ఇప్పుడు వాడేటువంటి మత్తు పదార్థాలు ఒకటి డ్రగ్స్ అని పిలుస్తూ ఉంటారు. దాంట్లో కొకైన్ అవి ఇవి సంథింగ్ ఏవో ఉంటుంటాయి. హ్మ్. అవన్నీ కూడా మరుగుమందు ఇది అని చెప్పేసి అలవాటు చేస్తున్నారు చాలామంది ఈ రోజుల్లో. హ్మ్. సిటీస్‌లో బెంగుళూరు, హైదరాబాదు, పూణే ఇలాంటి ప్రదేశాలన్నింటిలో కూడా హ్మ్. మరుగుమందు అని చెప్పి ఆడపిల్లలకి, మగపిల్లలకి పబ్బులు అని చెప్పి, ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి, రేవ్ పార్టీలు అని చెప్పేసి అని ఈ మధ్యన భజన సంఘాలు, భజన బృందాలు, భజన ఏదో సంథింగ్ ఏంటిది? భజన రాగాలని భజన ఏదో ఉంటుందండి. హ్మ్. భజన పబ్బు. హుహు. ఆ! భజన ఆ! క్లబ్స్. ఆ! భజన క్లబ్స్. క్లబ్స్. యెస్. భజన క్లబ్స్ అని చెప్పేసని అక్కడ ఈ హ్మ్. యొక్క మత్తు మందులు చాలామంది నేను చూశానండి. భజన క్లబ్స్ అని చెప్పేసని మత్తు మందుకి బానిసం చేస్తున్నారు. హ్మ్. బయటికేమో దేవుని పాటలు పెడుతున్నారు. లోపలేమో చింత చెట్టు కాడ నువ్వు చింతామణి అని గుడి వెనక నా సామైన పాటలు పాడుకుంటూ ఇవన్నీ కూడా కొలాబరేట్ చేస్తున్నారు. హ్మ్. ఇవన్నీ కూడా నమ్మి మోసపోకండి ఎవరును. ఇవన్నీ కూడా తాత్కాలికమే, లాంగ్ టైం కాదు. ఇవి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే తప్పితే హ్మ్. పబ్బుల్లో ఇంకా పూర్తిగా నాశనం అవ్వడానికి ఇవి ఒక రకంగా నాశనం అవ్వడానికి తప్పితే వేరే లేదు. అలా అని అన్ని సంఘాలకి నేను మాట్లాడట్లా. అన్ని భజన బృందాల గురించి నేను మాట్లాడట్లేదు. కాకపోతే ఇలాంటివి ఉన్నాయని చెప్తున్నాను. అయితే మీకు నేనేం చెప్తున్నానంటే ఇలాంటి వాటి వలన మరుగుమందులని, మత్తు మందులని అమ్ముతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇకపోతే గురు సైన్యం. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి గురు వ్యవస్థ ఎలా ఉందంటే మరుగుమందులు అందరి దగ్గర ఉంటున్నాయి. నా దగ్గర కూడా ఉంది మరుగుమందు. హ్మ్. నా దగ్గర బండిలో ఉంది, కింద ఉంది. హుహు. నా దగ్గర కూడా మరుగుమందు ఉంది. హ్మ్. కాకపోతే ఇక్కడ కొన్ని ఉంటాయండి. హ్మ్. పెళ్ళవుతుంది. భార్యాభర్తలు దూరమవుతుంటారు. పిల్లలు పుడతారు. బాగా అర్థం చేసుకోండి. పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఎవరి మీద ఆధారపడతారు? పిల్లల్ని చూసుకునేదానికి భార్య ఉంటుంది. భర్త ఏదైనా తీసుకొచ్చి ఇస్తే భార్యకి సంసారాన్ని నడుపుతుంది. హ్మ్. భర్త ఎవరో ఒక ఎఫైర్‌లోనో, ఎవరో ఒక అక్రమ సంబంధం పెట్టుకొని, ఈయన మంచితనం చూసి ఎవరొకరు హ్యాండ్ చెయ్యి వేసి, అతనికి మత్తు మందో లేకపోతే మందు పదార్థమో ఇదే మరుగు మందు పెట్టేసి వశం చేసుకుంటది. భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? హ్మ్. ఇక జీవితకాలం రోడ్డు మీద పడటమే కదా! అంతే. ఆ భర్తకు తెలియకుండా వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటది. హ్మ్. ఈమెనే ఇన్ని రకాలు చూసుకుంటున్నాడు, నన్నెంత బాగా చూసుకుంటాడని వెళ్ళిపోతది. హ్మ్. లాగేస్తది. అవును. లాగేసిన తర్వాత భార్య పరిస్థితి ఏంది? బిడ్డల పరిస్థితి ఏంది? హ్మ్. అప్పుడు నన్ను సంప్రదిస్తే హ్మ్. ఆ పాపకి ఆవిడకిస్తాను. అమ్మ మీ ఆయన్ని బాగు చేసుకునే దానికి నేను ఇస్తాను అని చెప్పిస్తా. హ్మ్. అలాంటిది ఇవ్వడం ధర్మం. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు. బాగా వినండి. అన్యోన్యంగా ఉంటారు. హ్మ్. విన్నప్పుడు ఆ భర్త భార్యని సరిగా చూసుకుంటూ అన్ని రకాలు బాగున్నప్పుడు ఎవడో కూడా అమ్మాయి మీద కన్నేస్తాడు. హ్మ్. కన్నేసి అమ్మ ఇంత మంచి అమ్మాయి ఉంది అని చెప్పేసి ఆమెకి ఏదో ఒక ఫుడ్‌లోనో అదో ఏదో కలిపేసి హ్మ్. మత్తు మందు పెడతారు. అదే మరుగు మందు పెడతారు. ఈ మరుగు మందు పెట్టేసి ఆ అమ్మాయి మైండ్ చెడిపోద్ది. హ్మ్. భర్త వద్దు, పిల్లలొద్దు, ఎవరొద్దు అని చెప్పి పక్కకెళ్ళిపోద్ది. హ్మ్. మరుగుమందు అంత ప్రమాదకరం. హ్మ్. ఇప్పుడు ఆ బిడ్డలు ఏం కావాలి? వాళ్ళ హస్బెండ్ ఏం కావాలి? హ్మ్. నమ్మినటువంటి జీవితం ఏం కావాలి? హ్మ్. నాశనమే కదా! హ్మ్. అలాంటి వాళ్ళకి ఇస్తాను. హ్మ్. తప్పు లేదు కదా! తప్పులేదు. ఇవ్వడం ద్వారా ముందు మనం చేయాల్సింది ఏంటంటే వారికి ఏం జరిగిందని గమనించుకోవాలి. హ్మ్. గమనించుకొని ఆరికి నిజంగానే మరుగుమందు పెట్టున్నారు అంటే ఆ మరుగుమందు అది మొత్తం పోయేలాగా రిమూవ్ అయ్యేలాగా ఇవ్వాలి ముందు. హ్మ్. అది టాబ్లెట్ రూపంగానా, లేకపోతే వాంతింగ్ రూపంగానా, లేకపోతే మంత్రం, తంత్రం ఒకటి ఉంటుంది. దానిలో ఒక మంత్రం ఉంటుంది. మీకు ఏదైనా మరుగుమందు పెట్టారనుకో మంత్రం ద్వారానే తీసేయొచ్చు హ్మ్. స్టమక్ నుంచి. హ్మ్. అలాగే వారి ఒక అందుబాటులో ఉన్నా లేకపోయినా హ్మ్. మంత్రం ద్వారా ఒక్కొక్కడు పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు పూర్తిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. ఆరోగ్య సమస్య కూడా వస్తుంది దాంతో. అవును. అయితే ఇలాగే సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా పెట్టే విధానం లేదన్నప్పుడు మంత్రంతో రిమూవ్ చేస్తాం. ఓకే. టైం పడుతుంది. అది ఒక ఓకే. రోజులో అవ్వదు కదా మన దగ్గర. సో, అంటే ఇప్పుడు 24 గంటల్లో అవ్వదు. మనిషి లేకుండా కూడా చేయగలరా? చేయొచ్చు. ఓకే. వారి ఫోటో ఉండి పేరుంటే ఖచ్చితంగా వారికి రిమూవ్ చేసి హ్మ్. వారికి మళ్ళీ వీరి దగ్గరికి వచ్చేలా చేయొచ్చు. అది హ్మ్. తంత్రం ద్వారానే సాధ్యం. మంత్రం ద్వారా కాదు. హ్మ్. పూజ చేయడం ద్వారా కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళడం ద్వారా కాదు. ఇవన్నీ మానవులు చేసే గ్రహాలు చేసేవి. మానవ గ్రహాలు చేసే తత్వర్యం. కాబట్టి ప్రకృతిలో లభించే ఇంగ్రీడియంట్స్‌తో మంత్రం చేస్తారు ఇందులో. హ్మ్. ఇవన్నీ కూడా పోవాలి అంటే తంత్రం ద్వారానే అవుతుంది. హ్మ్. మంత్రం ద్వారా కాదు. అంటే నేను ఛాలెంజ్ చేస్తా. ఓకే. కొంతమంది మనుషులు చాలా మొండిగా ఉండి ఎక్కడికైనా తీసుకెళ్దాము, అట్‌లీస్ట్ గుడికెళ్దాము అన్నా కూడా రారంట. ఈ మందు పెట్టిన రారు. సింప్టమ్స్ ఉన్న వాళ్ళు. రారు. నేను ఎక్కడికైనా చూపిస్తారేమో, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారేమో అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం. ఆ పేర్లు చెప్పగానే రాకపోవడం. వీళ్ళందరికీ ఎట్లా తీయొచ్చంటారు? ఖచ్చితంగా చేయొచ్చు. వాళ్ళ ఫోటో ఉంటే చాలు. వాళ్ళ ఫోటో మనకు పంపించేసి రీసెంట్ ఫోటో ఉండాలి. లాస్ట్ రీసెంట్ ఫోటో ఉంటుంది చాలు. ఫోటో మీద పేరు ఉంటే వాళ్ళ అమ్మగారి పేరు అట్లా ఇచ్చేస్తే ఖచ్చితంగా మనము తంత్రం ద్వారా వాళ్ళని రిమూవ్ చేయొచ్చు, కాపాడొచ్చు. మనము కొన్ని ఉంటాయండి. మనకి హోరా ఉంటుంది. ఒక హార అనేది ఏంటంటే మనము ఇది చేస్తాం కదా, మన గ్రాని హీలింగ్ చేసినప్పుడు సచ్చక్ర క్లీన్ చేస్తాం. ఆ సచ్చక్ర క్లీన్ చేసే తరంలో తంత్రాన్ని ఉపయోగిస్తాం.
ఆ తంత్రాన్ని ఉపయోగించడం ద్వారా మన సచక్రాలు క్లీన్ చేసేటప్పుడు ఆ ఒక మరుగు ముందు కానీ ఆ మరుగు ముందు పెట్టిన విధానాన్ని చూసుకొని దానికి ఏం పెట్టారో చూసి దాన్ని తీసేయచ్చు. ఆ విధానంలో మనం చేయొచ్చు. కానీ 24 గంటలు అయిపోదు, 2 రోజులు అయిపోదు, సమయం పడుతుంది. వారికి ఎప్పుడు సింటమ్ చూసుకొని ఆ సింటమ్ ప్రకారం మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ భార్య భర్తలు కలిపేదానికి కానీ పిల్లల్ని భర్తలు కలిపేదానికి కానీ ప్రయత్నం చేయాలి. ఇది చేసేటువంటి గురువులు ప్రపంచంలో లేరు. నా బోటలు ఎక్కడో లేడ మీద లెక్కేసుకుంటూ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్పితే నాశనం చేసే గురు వ్యవస్థ తప్పితే బాగు చేసే గురు వ్యవస్థ లేదు. నా దగ్గర 70 మంది లిస్ట్ ఉంది. నాశనం చేసే గురు వ్యవస్థ లిస్ట్ 70 మంది ఉంది. ఇవన్నీ తీసుకుంటూ కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకి టైం రావాలి, కాలం రావాలి, వాళ్ళగా నాశనం కావాలి. ఖచ్చితంగా జనాల సొమ్ము తిని పని చేయకపోతే, జనాల సొమ్ము తిని వాళ్ళకి కడుపు పెద్దగా పెంచుకొని బాన్సెస్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా నాశనం అవుతారు. ఏదో ఒక సమయంలో అయితే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగితే తెలుస్తుంది.